శోధనలో సహనము నేర్పెను నా యేసు నాదుడు. సత్యం జీవం మార్గం నేనని పరముకు దారి చూపెను. శోధనలో సహనము నేర్పెను నా యేసు నాదుడు. సత్యము జీవం మార్గము నేనని పరముకు దారి చూపెను. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు, ఆశ్రయము నాకాయనే, అండయును నా కోటయో. అన్ని కాలంబులలో. మంచిది ప్రియులారా, గత కొద్ది కాలం నుంచి మీ మధ్యలోకి నేను వాక్యాన్ని పంచుకోవడానికి సమయాన్ని ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించండి. కారణం ఏదైనప్పటికీ కూడా ప్రభు పనిలో ఉంటూ ఉన్నాము. ఈ విధంగా వీడియోస్ తీయడము కొద్ది కాలం నుంచి కొంత సమయం నుంచి మరి నేను వీడియోస్ కొత్తవి ఈ నైట్ పూట తీసి మీ మధ్యలో పెట్టలేకపోయాను. వేరే సహోదరులు పెద్దలు చాలామంది బోధించిన బోధలు, పాడిన పాటలు మీ మధ్యలోకి నేను తీసుకొని రాగలిగాను. అనేకమైన ప్రాంతాలకు మరి దమ్మాపేటు, అలాగనే రావికంపాడు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రియులు పెద్దలు దీన్ దయాళ్ గారితో పాటు పరిచర్యలో భాగస్వామ్యం కావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి ఆదివారం రోజు మనం నేర్చుకున్నటువంటి పాఠంలోకి వెళ్ళి ఏడ్చుట, ఎవరు ఏడ్చారు, ఎందుకు ఏడ్చారు, వాటి కారణాలు ఏంటి, వాటి విషయాన్ని ఆదివారం రోజు ఒక 3 వీడియోలని మనం అప్లోడ్ చేసుకున్నాము. దానిని మనం కొనసాగించబోతూ ఉంటున్నాము. దయచేసి మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో దయచేసి పరిచర్య నిమిత్తము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి. చిన్ని ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోకి ఆ వీడియోను మరొకటి మనం తీద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాలమందు ఒక పల్లవిని పాడుకొని నాయన, ఒక చరణాన్ని పాడుకొని మరి చాలా విషయాలను మా ప్రియుల దగ్గర కొన్ని విషయాలను పంచుకొని మరి వాక్యంలోకి వెళ్ళనై ఉంటుండగా మీరు కృప చూపించి సహాయం చేసి మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని ఈ మనవులు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.